హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి మ్యాంగో డిజర్ట్ అండి. ఇంట్లో చేసుకుంటే ఉంది. ఆహా, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. స్వీట్ లవర్స్ అలాగే మ్యాంగో సీజన్లో మ్యాంగో లవర్స్ కూడా ఇది ఒక్కసారి చేసి పెట్టండి. ఇంకా మీకు సీజన్ అయ్యేంత వరకు ఇదే తినాలనిపిస్తుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మ్యాంగోస్ ఎప్పుడు వస్తాయని మనం వెయిట్ చేస్తాం అనమాట. అంత బాగుంది. అంటే నోట్లో పెట్టుకుంటే కూడా భలే అలా వెన్నలా కరిగిపోతుంది అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ప్యాన్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం దీనికి కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేరే బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం వేరే మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం మిల్క్ బాయిల్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ దాకా నేను షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ కొంచెం అలా మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని తీసుకొని వేసి కలుపుకొని అలాగ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దాన్ని కొంచెం థిక్ పేస్ట్ అయ్యేదాకా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చల్లగా అవుతుంది. ఒక మ్యాంగో తీసుకుని దాన్ని స్లైసెస్లా కట్ చేసుకొని అంటే ప్యూరీ లాగా చేసుకోవాలంటే అంటే వాటర్ కానీ ఇంకేమీ వేయకుండా దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం పేస్ట్ చేసుకున్న మ్యాంగోని వేసుకుని మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ బాగా షుగర్ మెల్ట్ అయ్యేదాకా కొంచెం అనమాట కుక్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుని ఒక ఫ్లాట్గా ఉన్న బాక్స్ ఏదైనా తీసుకొని కంటైనర్ బాక్స్ దాంట్లో బ్రెడ్ పీసెస్ని ఇలాగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాక మనం ఏదైతే కస్టర్డ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని పైన మొత్తం అంతా లేయర్ లాగా ఫిల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఫిల్ చేసుకున్నాక తర్వాత మనం మ్యాంగో ప్యూరీ కూడా చేసుకున్నాం కదా, మ్యాంగో ప్యూరీని కూడా దాన్ని కూడా సేమ్ అనమాట. దాన్ని ప్యూరీ కూడా వేసుకుని దాన్ని లేయర్ లాగా ఫిల్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకున్నాక నేను ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ చేసుకుని పెట్టుకున్నాను. సో అది నేను ఆల్రెడీ హోమ్ మేడ్ అనమాట కండెన్స్డ్ మిల్క్. అది నేను నా షార్ట్లో అప్లోడ్ చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇదే అనమాట కండెన్స్డ్ మిల్క్. దాన్ని కూడా సేమ్ అనమాట. ఆ కండెన్స్డ్ మిల్క్ను కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. తర్వాత కొంచెం మధ్యలో మనకి మ్యాంగో పల్ప్ తగిలితే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేను మ్యాంగో పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి మధ్యలో వేసుకున్నాను. మళ్ళీ సేమ్ అనమాట బ్రెడ్ పైన అనమాట. ఇందాక ఎలా అయితే మనం బ్రెడ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నామో మళ్ళీ సెకండ్ కోటింగ్ అనమాట. సేమ్ అలాగే బ్రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ బాక్స్లో అలా బ్రెడ్ స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టర్డ్ తీసుకోవాలి. కస్టర్డ్ తీసుకొని కస్టర్డ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ మనం ఇందాక ఏదైతే చేసామో అదే అనమాట. కానీ టేస్ట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మనకు బయట దొరికేది ఎలా ఉన్నా కానీ మన ఇంట్లో మన చేతితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి సో అదనమాట. ఇలా కస్టర్డ్ అంతా మొత్తం సేమ్ స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ మ్యాంగో ప్యూరీ కూడా వేసుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ అనమాట. మళ్ళీ దాన్ని పైన కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని దానిపైన మనం టాపింగ్ కోసం కొంచెం బాదం అలాగే జీడిపప్పు కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇవి పైన టాపింగ్ చేసుకోవాలన్నమాట. టాపింగ్ చేసుకొని అవి మనం టాపింగ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ వరకు, అంటే కొంచెం ఇదంతా చల్లయ్యే అంతవరకు ఉంచితే చాలు. అంటే 6 to 7 అవర్స్ అనేమి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. కొంచెం అనమాట. దాన్ని ఇలా టాపింగ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తింటే ఉంది చూడండి. అసలు అబ్బా, నిజంగా చెప్తే నమ్మరు. మనం ఇన్నాళ్ళు